బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చాణక్య స్ట్రాటజీ సర్వే సంస్థ అయితే ఎగ్జిట్ పోల్స్ ని విడుదల చేసింది. మొత్తానికైతే పశ్చిమ బెంగాల్లో ఈసారి అధికారం మోదీకే వస్తుంది, బీజేపీకే పట్టం కట్టేందుకు బెంగాలీలు సిద్ధంగా ఉన్నట్లుగా సర్వే అయితే చెబుతుంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం దీదీని ఢీకొట్టడానికి ఈసారి మోదీ సిద్ధంగా ఉన్నారు అని, మోదీకి అవకాశం ఇవ్వడానికే బెంగాల్ ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టుగా సర్వేలు అయితే చెబుతున్నాయి. మొత్తానికైతే చాణక్య స్ట్రాటజీ సర్వే అంచనాల ప్రకారం బీజేపీ 150 నుంచి 160 స్థానాలు సాధించే అవకాశం ఉన్నట్లుగా చెబుతుంది. ఇక టీఎంసీ 130 నుంచి 140 స్థానాలు పొందే అవకాశం ఉంది అని, ఇక మిగిలిన వారికి 6 నుంచి 10 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్తుంది. మొత్తానికైతే అటు దీదీ ఇటువైపు మోదీ ఇద్దరు కలిసి గట్టి పోటీని ఇచ్చారు. దీదీ కూడా దాదాపు 130 నుంచి 140 స్థానాలను అయితే చేజిక్కించుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈసారి పశ్చిమ బెంగాల్కి సంబంధించి చాణక్య స్ట్రాటజీ సర్వే చెబుతున్న దాని ప్రకారం బీజేపీ అధికారంలోకి వస్తుంది, 150 నుంచి 160 స్థానాలు అయితే దక్కించుకుంటుంది అని చెబుతుంది. ఇక పీపుల్స్ ఇన్సైట్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి సంబంధించి అస్సాంకి సంబంధించి బీజేపీ 88 నుంచి 96 స్థానాలు, కాంగ్రెస్ 30 నుంచి 34 స్థానాలు, మిగిలిన పార్టీలు 2 లేదా 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా చెబుతుంది. కేరళకి సంబంధించి కూడా పీపుల్స్ ఇన్సైట్స్ ఎగ్జిట్ పోల్స్ యూడీఎఫ్కి 66 నుంచి 76 స్థానాలు, ఎల్డీఎఫ్కి 58 నుంచి 68 స్థానాలు, బీజేపీకి 10 నుంచి 14 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతుంది. ఇక తమిళనాడుకు సంబంధించి కూడా పీపుల్స్ ఇన్సైడ్ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న సర్వే ప్రకారం డిఎంకే 122 నుంచి 140 స్థానాలు, అన్నాడీఎంకే 60 నుంచి 70 స్థానాలు, విజయ్ టీవీకే 30 నుంచి 40 స్థానాలు సాధించే అవకాశం ఉన్నట్లుగా పీపుల్స్ ఇన్సైడ్ ఎగ్జిట్ పోల్స్ అయితే చెబుతున్నాయి. మొత్తానికి 5 రాష్ట్రాలకు సంబంధించి చాణక్య సర్వే మాత్రం బీజేపీకి పశ్చిమ బెంగాల్లో అధికారం ఉంటుంది అని, ఇక పీపుల్ ఇన్సైట్స్ అయితే అస్సాంలో బీజేపీకి, కేరళలో యూడీఎఫ్కి, తమిళనాడులో డిఎంకేకి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పి తన ఎగ్జిట్ పోల్స్లో వెల్లడించింది.